ఏదైతే ఈరోజు మేడిగడ్డ కూలింది అంటున్నామో అందులో ఒక బ్యారేజ్, అందులో కూడా ఒకటి మేడిగడ్డ దగ్గర కూడా ఆ దాంట్లో కూడా ఒక్కదానికి మేడిగడ్డకు అయిన ఖర్చు 3,800 కోట్ల రూపాయలు. దాంట్లో 85 పిల్లలు వచ్చినాయి. 85 పిల్లలలో 2 పిల్లలు మాత్రమే కుదించకపోయినాయి అంటున్నారు. నేనైతే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, కుదించకపోతే భూమిలోకి ఇట్లా కావాలి తప్పిస్తే పేల్చినట్టు ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటాం. ఆ రోజు ఇంజనీర్ ఏదైతే అక్కడ ఉన్న ఇంజనీర్ ఒక కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ స్టేషన్లో, ఇది ఎవరో కూల్ చేశారు, ఎవరో బాంబు పెట్టి పేల్చేశారు అనేది. దాని మీద ఎంక్వైరీ ఉండదు. కానీ కేసీఆర్ గారు చేసిన పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ ఎంక్వైరీ, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ అని, ఇంకో ఎంక్వైరీ అని, ఇంకోటి అని ఏడబడతాడో మాట్లాడటం, ఇప్పటి వరకు కాళేశ్వరం నీళ్లు రాలేవని మాట్లాడటం, రకరకాలు మాట్లాడిన సందర్భం చూసినాం. అన్నిటికన్నా ఎక్కువగా వరల్డ్లో, ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం. అది మన వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలకు అర్థమవుతలేదు. కానీ ప్రపంచంలో గుర్తించినారు. ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ఏదంటే తెలంగాణలో, ఇండియాలో తెలంగాణలో ఉందని చెప్పి ఇప్పటికే సందర్భం. దాదాపు 82 కిలోమీటర్ల కింది నుండి 618 కిలోమీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేశారు వాటర్ని. అంటే నది ఎక్కడ వంపుంటే అక్కడ నది పోతుంది, కానీ నదికి వెనకకి నడకలు నేర్పినాడు కేసీఆర్ గారు. ప్రతి జిల్లా సస్యశ్యామలం కావాలని, ప్రతి రైతుకి నీరు అందాలనే సంకల్పంతో దీన్ని పూర్తి చేసిన సందర్భం చూస్తున్నాం. ఇంకా కొంత ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఇంకా కాలువల ద్వారా నీళ్ళు అందించవచ్చు. కానీ ఆ సంకల్పం లేదు ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎంతసేపు ఈ ప్రాజెక్టు కూలిపోవాలనే ఆశించిండ్రు వాళ్ళు. ప్రాజెక్టు కూలిపోవాలని ఆశించి కూలేశ్వరం అని పేరు పెట్టారు. అదే కాళేశ్వరం దగ్గర పోయి నిన్న దండం పెట్టుకొచ్చినారు, కూలేశ్వరం అని మాట్లాడారు. దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు పైన. కాళేశ్వరంను భగవంతుని పేరు మీద పెట్టిన ప్రాజెక్టు కూలేశ్వరం మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడం చాలా తొందరలోనే ఉందనేది అర్థమవుతుంది. అదే ప్రాజెక్టు 2 సంవత్సరాలు దాదాపు పెద్ద వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఒకసారి అయితే 25 లక్షల క్యూసెక్కుల నీరు వరద వచ్చింది, అయినా కూడా మేడిగడ్డకి ఏం కాలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి 2 నెలల్లో రిపేర్ అవుతుందంట. మరి 2 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? 2 నెలల్లో ఈ 2 పిల్లలు రిపేర్ చేసేయమని రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కాంట్రాక్టర్లకు చెప్తా ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? రైతులకు ఎందుకు నష్టం చేశారు? కేసీఆర్ గారి మీద నింద వేయాలనే ప్రయత్నమే చూశారు తప్పిస్తే రైతులకి నష్టం జరుగుతుందన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. ఇప్పటికైనా పిల్లలు తొందరగా రిపేర్ చేసి ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ